విజయవాడను వరదలు ముంచేస్తున్నాయి. ఓ పక్కమట అధికార యంత్రాంగం మొత్తం ఆ విపత్తును ఎలా ఎదుర్కోవాలా అని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో అహర్నిశలో కష్టపడుతున్నారు. అది చూసి వారం లేని వైసీపీ వాళ్ళు ఇక్కడికి విజయవాడలోని రాజరాజపేటకు వచ్చి ఒక వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా ఆ మహిళ తన యొక్క ఆవేదన వెలగక్కుతూ అయినా ప్రభుత్వం చక్కనే చేస్తుంది కదా, అటువంటి పొజిషన్లో మీరు ఇట్లా వచ్చి చేయడం మంచి భావ్యం కాదని చెప్పేసి ఒక మహిళ ప్రతిపక్షాల కుట్రని చాలా సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ సందర్భంగా ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, మీ పేరేంటి తల్లి? నా పేరు ఆశాబి అండి. మీ ఆశాబి గారు, మీరు చెప్పండి, మీకు అంత కోపం రావడానికి గల కారణం ఏంటి? కారణం అంటే 5 ఏళ్ళు జరిగినగా అదో 5 ఏళ్ళు ఉన్నాడండి పదవిలోని. 5 ఏళ్ళు పదవిలో ఉన్నా కూడా మాకు ఈ పేట గుర్తుకు రాలి ఆయనకి. ఏదో ఇప్పుడు చంద్రబాబుని కించపరచుదాం, చంద్రబాబు గారిని కొద్దిగా కించపరిచి మాట్లాడదాము, ఆయన ఎక్కాడు ఈయన ఓడిచ్చా అని చెప్పారని కావాలని ఇప్పుడు పేటకు వచ్చి ఈ బురదలో నడవలేను 5 ఏళ్ళ కంచి రాలేనోడు ఈ 3 రోజులు 4 రోజులకు వచ్చేసాడు. వచ్చినోడు సందుల్లోకి రాలేదండి, మా గుమ్మాల్లోకి రాకుండా రోడ్డు మీద మాత్రం వాళ్ళ ప్యాంట్లు కొద్దిగా ములిగేటట్టు మాత్రమే వచ్చి పలకరించి చెల్లమ్మలు అక్కమ్మలు అని చెప్పానని మాట్లాడేసి ఆయన గెలిచినప్పుడు అదే మాట, గెలవనప్పుడు అదే మాట, ఓడినప్పుడు అదే మాట చెప్పుకొని మాట్లాడుతున్నాడు. మాకు అన్ని ఆహారం మొత్తం తినేయన్నీ సమస్తంగా మాకు ఎక్కువ తక్కువ అయ్యి వస్తున్నాయి. మాకు అందులో మాత్రం నో అభ్యంతరం ఏమి లేదండి. తినేవి మాత్రం సమస్య లేకుండా ఇంటింటికి వస్తున్నాయి. మాకు తినడానికి అన్నీ వస్తున్నాయి. కాకపోతే ఇంట్లోంచి బయటికి మాత్రం వెళ్ళడానికే కొద్దిగా ఆడవాళ్ళకి ఇబ్బందిగా ఉంది నీళ్లు ద్వారాగా. అంతేగాని ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు మేము ఓట్లు వేస్తే గెలిచిన వాళ్ళే కాదని మేము అలా గెలిచిన వాళ్ళు వాళ్ళు రాలేదు, మేము వచ్చాము. వాళ్ళు మీరు గెలిపించారు, మమ్మల్ని ఓడించారు, అయినా మేమే వచ్చాము. వాళ్ళు మీకు దిక్కయ్యారా? మేము వచ్చాము మీ దగ్గరికి వచ్చి మేము మాట్లాడుతున్నాము. మీ చంద్రబాబుని గెలిపించారు, మీ కొన్ని దగ్గరికి వచ్చాడా? మీ పాదాల దగ్గరికి వచ్చాడా? మీ కాళ్ళకాడికి వచ్చాము మేము. మీ కాళ్ళకాడికి వచ్చి మేము మాట్లాడుతున్నాము. మీ చంద్రన్న గెలిచారు, మీ పవన్ గెలిచారు, వచ్చారా వాళ్ళు ఏమన్నా మీ కాడికి వచ్చి మీకు ఏమన్నా ఆపదల్లో ఆదుకున్నారా మీకు అని అంటున్నారు. మరి ఎన్ని టీడీపీ జరిగినాయేనండి మాకు జరిగినాయని. నేను వైసీపీ వాళ్ళు అంటే జగన్ వస్తున్నాడని సంగతి తెలిసి వాళ్ళు ఒక 2-3 టాటర్లతో వచ్చారు. 2 టాటర్లే, 2-3 కూడా కాదు, 2 టాటర్లో జెండాలు పెట్టుకొని వచ్చారు అంతే. ఆ జెండాలు కూడా సరిగ్గా లేని కూడా లేవు. అందుకే ఎవడో తాగుపోతూ వెళ్తూ నేను మాట్లాడుతుంటే జెండాలు లేవు అవి లేవు అని బూతు మాటలు తిట్టుకుంటా కూడా వాడు వెళ్ళిపోయాడు. ఏంటి ఇలా జరిగిందండి. అంతేగాని వాళ్ళని కాదు వీళ్ళని కాదు, మాకు చంద్రబాబు నాయుడు ద్వారా అన్నీ మాకు సదుపాయంగా ఉన్నాయండి. ఆయన ద్వారా మాకు ఇది లేదు ఇది రాలేదని మాత్రం మేము అనలేదు. మాకు అన్నీ బాగానే జరిగినాయి, అన్నీ బాగానే ఉన్నాయి. ఇంటికి నీళ్ళు వస్తున్నాయి, అదేంటి తిండి అన్నీ వస్తున్నాయి, పాల ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు, అన్ని ఫుడ్డు ఉప్మాలు అన్నీ బాగానే ఉంటున్నాయి ఇంటికాడికి. నిన్న జగన్ ఒక్కడ వచ్చేసి మాకు ఏంటంటే ఇదిగో నన్ను గెలిపిలేదుగా, నన్ను గెలిపిపోతే ఈ పరిస్థితి వచ్చింది. మీకు చంద్రన్న గెలిపించారుగా, మీరందరూ ఇలా వరద బాధ్యతల్లో ఇరుక్కుపోయారు. ఆయన గెలిపించడం వల్లే మీరు ఇలా బురదపాలు అయ్యారు, ఆయన వల్లే మీరు ఇలాగ అయిపోయారు. నేనైతే మిమ్మల్ని తేల్చేసేవాడిని పైకి, నేనైతే పైన ఉంచేసేవాడిని. ఏం ఉంచుతున్నారండి? 5 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఏమన్నా పెట్టారా? మాకేమన్నా 5 ఏళ్ళకి ఇల్లులు ఇస్తాం అన్నారు. ఆ ఇల్లులు కాగితాలు మంచాల కింద పెట్టుకొని ఈ వరదలతో కొట్టుకొని వెళ్ళిపోయినాయి ఆ కాగితాలు కూడా. మాకు ఆ కాగితాల వల్ల కూడా ఇలువేం లేదు. మరి అంత ఇల్లులు ఇస్తున్నాం అన్న వాడే మాట నిలుపుకోలేకుండా మళ్ళీ జనం వల్లకి వచ్చేసి మళ్ళీ ఇస్తాం అంటే ఎవరు నమ్ముతారు? ఆ మాటలు ఎవరు నమ్మలేనప్పుడు మళ్ళీ జనాల్లోకి వచ్చి మళ్ళీ నన్నే గెలిపిస్తారు అనేసి వచ్చి సానుభూతికి వచ్చి మాట్లాడి నిన్న ఏంటి మీకు వాళ్ళ వల్ల ఏమి రాదు, మీకు వాళ్ళ వల్ల ఏం జరగదు, వైసీపీ వాళ్ళే మీకు ఆదుకుంటారు అది ఇదని ఒక టాటర్ తీసుకొచ్చేసి మురిపిచ్చేసి వాళ్ళ టాటర్లో ఎన్ని అక్కడ 4 పంచారు. ఆ 4 కూడా వాళ్ళ వ్యక్తులే తీసుకున్నారు కానీ మామూలు వాళ్ళు మాలాంటి వాళ్ళు మాత్రం తీసుకోలేదండి. అది వాళ్ళ మెప్పుల కోసమే తీసుకున్నారు. అన్న నా మాట ఏమని తెల్ల చొక్కాలు వేసుకున్న వాళ్ళందరూ తెల్ల చొక్కాలు వేసుకున్న నా కొడుకులు అలాగే అన్న తెల్ల చొక్కాలు వేసుకున్న నా కొడుకులు కదర చొక్కాలు వేసుకుని వాడనకాల తిరగడానికి వచ్చారు. వాడు దాసోహం అయ్యే వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ వాడితో గెలిచిన వాళ్ళే, వాళ్ళందరూ వాడి డబ్బు సొమ్ము తిన్నవాళ్ళే. ఓడితే ఇంకా వెనక సొమ్ము వేసుకోకుండా ఉన్నారా? వాళ్ళు గెలిస్తే మాత్రం ఓడిపోతే మాత్రం వాళ్ళకి వెనక సొమ్ములు లేకుండా ఉన్నారా? ఇప్పుడు అంతమంది గెలిచారు, అంతమంది గెలిచాడు, 5 ఏళ్ళు గెలిచాడు. 5 ఏళ్ళు గెలిచిన వాళ్ళు వెనకాల ఉన్న వాళ్ళకి అందరికి ఏమి లేక అడుగు తినేటట్టుకు వచ్చారా వెనకాల? చంద్రబాబు నాయుడే పెట్టాలా, మీకు ఆయనే గెలిచాడు, మీరు ఆయన్నే అడగండి, మాకు హక్కు లేదు అని అంటే ఇన్నాళ్ళు 5 ఏళ్ళు పరిపాలించలేదా మీరు? మేము ఓటేస్తేనే మీరు పరిపాలించారు 5 ఏళ్ళు. మరి అవన్నీ గుర్తు రాలేదా మేము వేసినప్పుడు? అంటే 5 ఏళ్ళు ఒక్క 5 ఏళ్ళకి మీరు గెలిచినప్పుడు మీకు చంద్రబాబు నాయుడు తక్కువ అయ్యాడు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కువ అయ్యాడు అని చెప్పి మీరు తక్కువ అయ్యారని మాటలు మా దగ్గర చెప్తున్నారు మాటలు. మరి మీరేం చేశారు 5 ఏళ్ళకి?
మీరు చేస్తారు చెప్పండి. మరి మీరు చేసినప్పుడు కరోనాలు వచ్చినాయి, పెద్ద పెద్దవి వచ్చినాయి, ఇంక అంతకంటే పాపాలు బోళ్ళు వచ్చినాయి. మీరు చేసినప్పుడు, మీరు పరిపాలించినప్పుడు బోళ్ళు వచ్చినాయి పాపాలు. ఇంక ఇదన్నా వరదలు వచ్చి అక్కడొకరు ఉన్నాం, బాగానే ఉన్నాం. కరోనా వచ్చినప్పుడు ఈ పాపాత్ముడు వచ్చాడు, పాపంగా పోయినాయి అని చెప్పి చాలామంది అన్నారు. మరి అప్పుడు జగన్ తిట్టుకోలేదా? ఇప్పుడంటే చంద్రబాబుని తిట్టుకుంటున్నారంట. ఏమి రాలేదు, ఆయన్ని బాగా ఓట్లేసి గెలిపించినందుకు మీకు బాగా బుద్ధి వచ్చింది, మీకు బుద్ధి వచ్చేటట్టు చేశాడు మీకు చంద్రబాబు నాయుడు, ఆయన్ని గెలిపించారు, ఆయన వల్ల మీకు ఏముంది, ఇది బురదపాలు అయ్యారు, వరదపాలు అయ్యారని చెప్పని ఆయన చెప్పుకోవడానికి, ఆయన మెప్పులు పొందుకోవడానికి, పెద్దమ్మలారా అక్క చెల్లిలారా అని చెప్పని ఆ బుద్ధి పోదుగా ఆయనకి. అలాగ అనుకుంటా వెళ్ళాడు. ఎక్కడ దాకా వెళ్ళలేదండి. ఆ బెజ్జి దిగాడు కారు, అది ఆ చివరి ఒక 4-5 లైన్లు వెళ్ళాడండి అంతే. మళ్ళీ అమ్మట వెనక్కి వచ్చేసి. మరి ఈ బాధలన్నీ ఎవరు పడతారండి? 5 రోజులు 6 రోజులు ఉన్నాం మేము నీళ్ళల్లో. ఇవన్నీ ఎవరు పడతారు? చంద్రబాబు నాయుడు రాలేదు, పవన్ కళ్యాణ్ రాలేదు, మేమే వచ్చాము, వాళ్ళని అన్ని ఓట్లేసి గెలిపించారు, మీకు మొహం కూడా చూపించలేదు అని అన్నాడు జగన్ అన్నారు. జగన్ అన్నప్పుడు మరి మా వాళ్ళు కూడా రావాలిగా, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మరి వాళ్ళు కూడా రావాలండి. వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఓట్లేసి గెలిపిస్తున్నా కూడా మీ మొఖాలు చూడడానికి వాళ్ళు రాలేదు అని అంటున్నారు. ఇప్పుడు గెలవలేడు కాబట్టి ఏ పనులు లేకుండా తిరుగుతాడు. ఇప్పుడు గెలిచినోడు కాబట్టి ఆయనకి ఎన్నో పనులు ఉంటాయి. నిజమేనా? గెలిచిన వాళ్ళు కాబట్టి, వాళ్ళు ముఖ్యమంత్రులు కాబట్టి వాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి. వాళ్ళకి ఒక్క పనే కాదుగా, ఎన్నో పనులు ఉంటాయి. మాకు చదువు లేదండి, ఎన్నో పనులు ఉంటాయి. వాళ్ళకి ఎన్నో పనుల మీద ఉంటాయి. ఈయనకంటే ఖాళీగా ఉన్నాడు కాబట్టి ఈయన ఏదో తిరగడానికి 4-10 మందిని వేసుకొని వెనకాల వచ్చాడు, తిరిగాడు, ఏదో ఆయన బిరుదులు ఆయన చెప్పుకున్నాడు. వరద వచ్చిన కాడ నుంచి ఆయన బోట్లో తిరుగుతున్నాడు, ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్తున్నాడు. సింగ్ నగరం ఏంటి, పాయకాపురం ఏంటి, అదే లేదండి. చంద్రబాబు నాయుడు మాత్రం మేము చూసామండి. అదే అండి, చంద్రబాబు నాయుడు తిరుగుతున్నాడు, జేసీబీలో కూడా తిరిగాడు. కానీ ఇద్దరు తుఫాను వచ్చినప్పుడు ఈయన హెలికాప్టర్లో తప్ప కిందకి మాత్రం దిగలేదు, రాలేదండి. ఆ మాట నిజమే. మేము చంద్రబాబుని ఎన్నోసార్లు చూసాం. గెలిచిన తర్వాత చూసాం, గెలవక ముందులో చూసాం ఆయన్ని. మేము ఇదే పేటలో గెలిచాక చూసాం, గెలవకపోయినప్పుడు కూడా చూసాం. మాకు జగన్ గెలిచాక కనబడలేదు, గెలవక ముందులో మాత్రం ఓట్లు వేయండి అమ్మలారా, చెల్లిలారా, అక్క చెల్లిలారా, మీరు వేయండి, నన్ను గెలిపిస్తే మీకు అంతా మేలే చేస్తాను అన్నాడు. ఇదిగో మాకు అద్దెలలో ఎవరో కొంపల్లో, మా కొంపలు లోన ఉన్నాయి, లోన మునిగిపోతే ఇక్కడ వీళ్ళ ఇళ్ళల్లో అడిగి బతిమలాడుకుని పైన ఉంటున్నాం మేము. మాకు ఏమి ఇల్లులు ఉన్నాయండి? ఏమి ఇల్లు ఇచ్చాడు? ఏదో ఇల్లులు ఇచ్చేస్తాం, అది నాకు గెలిపించండి, నాకు మీకు జక్కం పుళ్ళు ఇచ్చేస్తాను, ఎలగలేరులో ఇస్తాను అని అన్నాడు. అన్నీ పోయినాయండి, అన్నీ వృధా మాటలు. నాకు చంద్రబాబు నాయుడు ఈ 5 ఏళ్ళు ఓట్లేసి గెలిపించినప్పుడు కాదు, చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు 5 ఏళ్ళు ఓట్లు వేసినప్పుడు కూడా నాకు ఆయన మేలే జరిగింది. నాకు ఆయన వల్ల మేలే జరిగింది. కూతురు పెళ్లి చేశాను ఆయన వల్ల. నాకు ఇంట్లో సమతలు తీరిని, నాకు అన్నీ వచ్చినాయి ఇంట్లోకి. ఈయన నమ్ముకున్నానండి. మీరు పచ్చని చెట్టు కింద ఉన్న ఏమి రాలేదు నాకు అయితే, మీరేమని అన్నాడు కానీ ఈయన సొమ్ము అంటూ మేమేమీ తీసుకోవాలి. నాకు 3 పిల్లలు ఉన్నారు, 2 ఆడపిల్లలు, 1 అబ్బాయి. మేము అద్దెలు చేసుకొని బతకాల. మా ఆయన గారు లేరు, నాకు దూరంగా ఉన్నారు. నేను ఆ పిల్లల్ని పెట్టుకొని పనికి వెళ్ళి బతికిచ్చి వాళ్ళని చదివించుకొని నేను పెద్ద చేసుకున్నా. నాకు ఏ అమ్మ వాళ్ళు రాలా, ఏ 18 సంవత్సరాలది ఆడపిల్లలది రాలా. ఆయన ఉన్నప్పుడు 5 ఏళ్ళు పరిపాలించినప్పుడు 5 ఏళ్ళది రాలా నాకేమి. భర్త వదిలేసింది వృద్ధా పింఛన్లా ఏదో అంటారు, అదే భర్త వదిలేసింది పింఛన్లు, వితంతు కాదులేండి, ఒంటరి మహిళ పింఛన్లు, అది రాలేదండి మాకు. అసలు ఆయన డబ్బే తినలా, మేమేమి ఏమీ తినలా. అదిగో మొన్న నా కోళ్ళకి అనేది దాంట్లో గుడ్లు, ఆ గుడ్ల పేరు మీద కూడా ఆయన బొమ్మలో వేసుకొని వచ్చినాయి. అవి కూడాను ఆ అంగన్వాడి దాంట్లో పంపించిన దాంట్లో రాగి పిండి మీద ఆయన పేరే, బెల్లం ముద్దల మీద ఆయన పేర్లే, ఆ ఇచ్చిన దాంట్లో కూడా కల్తీలే. దేంట్లో కూడా మాకు నాణ్యం లేదండి, దేంట్లో కూడా నాణ్యం రాలా. మరి ఆయన కోసం ఇంతమంది చెప్పుకొని తిరుగుతున్నారు, జగనన్న చేశాడు అని. ఏం చేశారు? ఏమి చేయలే. నిన్న ఆయనకు వస్తే ప్రజలేమన్నా అడ్డుకోలే ఆయన్నేమి. వాళ్ళ వెనకాల ఉన్న కుక్కల్లాంటి ఎగబడిపోయారే కానీ ఎవరైనా, వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళు తెల్ల షర్ట్లు వేసుకొని వాళ్ళు బిరుదులు పోని ఆయన సొమ్ము తిన్నవాళ్ళు వెనకాల పడ్డారే కానీ ఇక్కడ ప్రజలంటూ ఆయన వచ్చాడనే వెళ్ళి ఆయనకి దండాలు దశకాలు పెట్టేసి ఎవరు లేరండి. చంద్రబాబు నాయుడు గారు మీరు చూస్తున్నారు, పొద్దుటాల నుంచి తెల్లారుజామున వచ్చారు. మేము చూసాం, బోర్డులో తిరిగారు, సింగినగరం బోర్డులో తిరిగారు ఆయన. మేము చూసాము, సింగినగరం బోర్డులో తిరిగారు, కోట్లు వేసుకొని తిరిగారు, చూసాము, సహాయం అంతా చేశారు. తర్వాత నీళ్ళల్లో మహిళలతో పాటు నడుచుకొని నీళ్ళలో వాటర్లో కూడా దిగి వచ్చారు. అవన్నీ మేము చూసామండి, బయట అంతా చూసాము. మేము మా జగన్ గారిని మాత్రం మేము చూడలేదండి, రాలేదు, చేయలేదు. మరి మాకైతే ఏం జరగలేదు. చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉంది? ఇది బాగానే ఉందండి, మాకు నచ్చింది. మాకు ఎప్పుడు నచ్చుతాడు, మునుపు 5 ఏళ్ళది మాకు నచ్చింది, ఈ 5 ఏళ్ళది ఆయనది నచ్చింది. మాకు మధ్యలో వచ్చిన వాళ్ళు కాదండి, మాకు ముందు నుంచి వచ్చిన వాళ్ళే మాకు కావాలా. మాకు మధ్యలో వచ్చి అమ్మలు చెల్లెలు అక్కలు అని అన్నంత మాత్రం మురిచిపోయి ఎవరు వేసేది లేదు. మేము అది మాకు ఆ బాబే కావాలా, ఆ బాబే రావాలి మాకు. అది